టైం చూసుకొని ఇప్పుడు 60 మంది పిల్లలు ఉంటారు మన దగ్గర, తీయాలి. విజయబాబు గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని ఇలా ఈ సమావేశము ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి ఒక 5 minutes యూ కెన్ బి. ఆత్మీయ మిత్రుడు మన అశోక్ గారు, అలాగే ఈశ్వర్లింగం గారు, తర్వాత నూతన మా స్టూడెంట్ శిష్యుడు రవీంద్ర రెడ్డి గారు, ఆత్మీయులు అక్కయ్య, అందరికీ శుభోదయం. ఇరవడుతుంది మాటలు అక్కడ దాకా పడతాయి. నా పేరు విజయబాబు సల్లా, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, సారేట్గా ప్రిన్సిపల్గా పనిచేశాను. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, డిగ్రీ కాలేజ్ పనిచేసి రిటైర్ అయ్యాను. అయితే ఆ తర్వాత మళ్ళీ అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నాము. సత్యసాయి సేవా సంస్థలో యాక్టివ్ మెంబరు, తద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నామని తెలుసు. రిమ్స్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ప్రస్తుతం ఏంటనుకుంటేనే డిగ్రీ కాలేజీలో పోయిన తర్వాత 2005 నుంచి నేను ఎన్సీసీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు పిల్లలందరినీ మోటివేట్ చేసి మొత్తం డిగ్రీ కాలేజ్ పిల్లలు యువకులు ఉంటారు అందరూ. ఆ యువకులు ఉంటారు కాబట్టి అందరికీ మనందరి గ్రూప్ ఐడెంటిఫికేషన్ చేయడం, ఒకటి గ్రూప్ ఆర్డర్ చేసేస్తాం. తర్వాత ఎన్సీసీ పిల్లలను మోటివేట్ చేసి వాళ్ళకి నంబర్ తీసుకోవడం, వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళది ఏంటి ఏ గ్రూప్ ఏ బి అవి ఉన్నాయి కదా, అవన్నీ రాసుకోవడం. ఒక డైరీ మెయింటైన్ చేయండి, దాని పేరే బ్లడ్ డోనార్ డైరీ అని పెట్టుకున్నాము. ఎవరైనా ఎమర్జెన్సీగా ఫోన్ చేస్తే మనం పంపించడం అన్నట్టు. ఎందుకంటే మేము ఎంతో క్యాంపులు ఇస్తే వేస్ట్ అవుతుంటాయి, కానీ ఎమర్జెన్సీలో ఎవరో ఫోన్ చేస్తారు. ఇప్పటికీ నాకు ఫోన్లు వస్తుంటాయి. గత కొన్ని ఏళ్ళుగా బ్లడ్ డోనార్ డైరీ అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఈ మధ్యనే కాస్త రేపేది నలంద కాలేజీకి వైస్ చైర్మన్ కూడా అక్కడ కూడా దాన్ని మెయింటైన్ చేస్తుంటాము. అక్కడ పిల్లలు వెళ్తారా. ఈ రక్తదాన కార్యక్రమం గురించి మాట్లాడాల్సుకుంటే దాదాపు 25 ఏళ్ళ కిందట మన మేనలునికి చెల్లెలు కొడుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంది. అయితే రక్తం కావాల్సి ఉంది. రక్తం కావాలంటే నేను హైదరాబాద్కి వెళ్ళేసి అక్కడ క్యాంపస్కి విద్యార్థులకు వెళ్ళేటప్పుడు అడగడానికి వెళ్ళాను. వెళ్ళే ముందు మనకు అర్హత ఉండాలి. అప్పుడు నాకు అటు 25 ఏళ్ళంటే 40 ఏళ్ళు అనుకోండి, 40 ఏళ్ళు. ఆ 40 ఏళ్ళ ఉండి నేను ఒక్క రక్తం అడిగే వాళ్ళు ఆయన అడగచ్చు కూడా, మీరు ఎందుకు ఇవ్వరు, మీ అల్లునికి అడగచ్చు కదా. కాబట్టి నేనేం చేశాను అంటే మొట్టమొదలు నేనే పోయి నిమ్స్ లోపల రక్తదానం చేశాను 25 ఏళ్ళ కిందట. నాకు ఓపాడు. అప్పుడు నాకు నైతిక స్థైర్యం వచ్చేసింది. ఎందుకంటే మనం చేస్తేనే 10 మందికి చెప్పగలుగుతాం. స్పీచ్లు ఏం వేరు, మనం చేసినప్పుడే దానిలో విశ్వాసం ఉంటుంది. ఆ రకంగా చేసి క్యాంపస్కి వెళ్తే వాళ్ళందరూ ముగ్గురు వచ్చేసి మా మహిళలు రక్తదానం చేశారు. డాక్టర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆ రోజు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అది గమనించి డిగ్రీ కాలేజ్ అయిన తర్వాత ఇక్కడ డైరీ మెయింటైన్ చేయడం జరుగుతున్నది. రక్తదానం అనేది ఎవరైనా ఆరోగ్యవంతులు ఎవరైనా చేయొచ్చు. దాదాపు 50 ఏళ్ళ వరకు షుగరు, బీపీ, ఇంకేమైనా వ్యాధులున్న వాళ్ళు తప్ప, పచ్చగా తప్ప ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది. సంవత్సరం 3 సార్లు వేయవచ్చు. ఈ విషయం చాలా మందికి అవగాహన లేదు. భయం అవుతుంది. భయం కాదు, అదొక ఫోబియా తప్ప దానికి ఏం కాదు. ఎవరైనా సరే యువకులైతే ఖచ్చితంగా వాళ్ళతో చేయించాలా. మనకు తృప్తి. నేను పాంప్లెట్ కూడా ప్రింట్ చేశాను. గుర్తులేదు ప్రోగ్రామ్ ఉన్నట్టుగా నాకు పాంప్లెట్స్ ఉన్నాయి. అతనికి వాళ్ళ గుర్తు పాంప్లెట్స్ వస్తుంటాను. ఆ రక్తదానం అనేది అమృతదానం. జీవితంలో ఒక్కొక్కటి మనం చెప్పుకోవాలి. జీవిత శ్రమం కానప్పుడు మనం ఏం చేసినామని ఒక సమాజంకు మనం చెప్పే కదా చెప్పుకోలేదంటే, నేను కనీసం ఒకసారి రక్తదానం చేసిన ఇంతమంది నేను ఒక గర్వంగా చెప్పగలుగుతా నేను రక్తదానం చేసినా అని. అది చెప్పగలిగితే ఇంకో వల్ల వయసు దాటి రాదు. 50 ఏళ్ళు దాటిన తర్వాత రక్తదానం చేస్తా, అది చేస్తా, సమాజం చేస్తా అంటే కుదరదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మనం దానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం ఉన్నప్పుడే మనం చేయాలా. ఈ రక్తదానాన్ని ఒకసారి చేయాలా, 10 మందిని చేయించాలా. దానికి నేను ఇంకో కుల సంఘాలను కాంటాక్ట్ చేశాను. అది మీరు కుల సంఘాల మీటింగ్ పెడుతున్నాయి బాబు, ఇగో ఈ పాంప్లెట్ తీసుకోండి, మీ కులం వాళ్ళ యువకుల గ్రూప్ తయారు చేయండి, మీ దగ్గర పెట్టుకోండి. మీ కులంలో ఎవరైనా అవసరమైతే వాళ్ళకు రక్తదానం చేసి ప్రయత్నం చేయండి. ఎవరో రెడ్ క్రాస్కో ఇంకోరికో ఫోన్ చేయడం, వాళ్ళు కూడా చేస్తుంటారు ఫోన్ మీకు కూడా కదా. వాళ్ళకి ముందు మీ ఇంట్లో ఇచ్చేవారంటే వాళ్ళతో చేయించండి. మీ కులంలో వాళ్ళతో చేయించండి. కులం పేరు మీద ఎక్కడ దగ్గర ఒక ఇటుక గోడెట్లా కడతాం, ఇటుకతో కడతాం కట్టాం. ప్రతి కులం వాళ్ళకు ఒక గట్టి కులంగా తయారై వాళ్ళు ఒక రక్తదానం తయారు చేసేట్టుగా ఒక పట్టిక తయారు చేసుకొని ఇంకెందుకు ఇవ్వాలి, మన చుట్టాలకి ఇద్దాం, మన పిల్లలకి ఇద్దాం ఆలోచన రావాలి. అది ఆలోచన ఇప్పుడు లేదు. కాబట్టి ఎవరు రక్తదానం ఇవ్వాలి, అంటే ఇవ్వరు కదా. కాబట్టి అదొక అవేర్నెస్ అనేది ఒక పెద్ద ఉద్యమంలో చేయాలా చెప్తా ఉన్నాము. అదొక రక్తదానము. రెండవది ఏమంటే మనం నేత్రదానం అయితే ఈజీగా చేయొచ్చు. ఎవరైనా నేత్రదానం చేయొచ్చు. సారీ చెప్పడం ఇంకా కష్టం లేదు. రక్తదానం ఎంత ఈజీ, నేత్రదానం ఇంకా ఈజీ. ఇకపోతే ఇంకా బ్రెయిన్ అవయదానం అనేది చాలా మంది చేస్తున్నారు. అది బ్రెయిన్ డెడ్ అయినప్పుడే మాత్రం అవకాశం ఉంటుంది. ఇక బ్రెయిన్ ఏంటంటే అర్థం లేదు. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే శరీరదానం అనేది చివరికి చనిపోయిన తర్వాత ఎవరైనా చనిపోయినా, మామూలు చనిపోయినా శరీరదానం చేయొచ్చు.
కానీ ఇక్కడ ఆదిలాబాద్ మాత్రం తీసుకోరు, హైదరాబాద్ మాత్రం తీసుకుంటారు. ఇంతకుముందు మన వారు ఒక హెడ్ మాస్టర్ గారు బ్రహ్మణవాడు ఆయన రిమ్స్ తీసుకోలేదు, భాస్కర్ రావు వయసు భాస్కర్ రిమ్స్ అడిగితే అయితే అడిగితే రిమ్స్ అడిగితే వాళ్ళు తీసుకోలేదు. అయితే భాస్కర్ రావు గారు ఆ కాలంలో రాసిచ్చారు, రెడీ ఉన్నది, కొడుకు ఎడత కూడా వాళ్ళు తీసుకోలేదు, వేరే సంగతి. సో ఆ రకంగా శరీరదానం కూడా చేయొచ్చు ఎవరైనా కానీ. బ్రెయిన్ డెడ్ అయితే మాత్రం చేయాలా. అన్నిటికంటే సులువైంది మనకి తెలిసింది అంటే రక్తదానం. మన ఇంటి ముందు మన పిల్లలతో ఇప్పుడు నేను నా కొడుకుతో చేయించాలి, నా కూతురుతో చేయించాలి. సత్యసాయిదాంలో మనం చేస్తాం, మన భక్తులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, డివోటీస్ ఉంటారు కదా, అందరు లేడీస్ అందరూ కూడా ఎంతోసార్లు రక్తం చేశారు సత్యసాయి సమితి లోపల. చేయని వాళ్ళు లేరు అక్కడ. 40-45 ఏళ్ళ వరకు చేయొచ్చు. మహిళలతో కూడా చేయించడం అనేది మీకు ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ రావడానికి, మీకు మోటివేట్ కలవడానికి మనం చేయొచ్చు. ఇక్కడ రక్తదానం అనేది అత్యంత సులభము, అది అవసరం కూడా. ఈ నేత్రదానం అంటే అది చాలా మంది చేస్తుంటారు, చూస్తుంటాం. శరీరదానం అనేది కొంతమంది చేస్తుంటారు. మన సిపిఐ నారాయణ గారు తల్లి చనిపోతే వారు వాళ్ళ తల్లి శరీరాన్ని డొనేట్ చేశారు. సిపిఐలు ఇంకొకతను ఆయన డొనేట్ చేశారు. మొన్న ప్రొఫెసర్ సాయిబాబా చనిపోయినప్పుడు పెద్ద అతను చనిపోతే ఆయన శరీరం అక్కడ చేశారు. డాక్టర్ చెరుకూరి భాస్కర్ రావు ఒక అతను ఆయన చనిపోతే కూడా ఇచ్చారు. ఇట్లా చాలా మంది ఏది థింకింగ్ ఏదంటే హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, హేతుబద్ధంగా అటువంటి వాళ్ళు మాత్రం ఇస్తారు. మిగతా వాళ్ళకి ఏంటంటే ఒక అపోహ శరీరం అంటే ఆ శరీరం దాకా ఓనియండి కనీసం, కానీ ఇదైతే చేద్దాం మనం అనేది చెప్తూ ఈ రకంగా అనేక కార్యక్రమం మీ అందరికీ ఈరోజు ఇంతమంది కలిశారు. చాలామంది పరిచయం, మీరంతా కూడా చాలామంది పరిచయం. సో ఇది నా వ్యక్తిగత పరిచయము. మీరు అశోక్ గారు నాతో కలిసినప్పుడు నేనన్నా మీకు చేయుతంగా ఉంటాం. నేను అనేక సంస్థల్లో పనిచేస్తున్నాను, అయినప్పటికీ మీరు ఒక ముందుకు వద్ద మీ వెనుక మేము ఉంటాం. మీ వెనుక 30 రేపు అంటాం, తగ్గిపోతుంది. అందరూ ఏం ఎక్కర్లేదు. కృష్ణులాగా గోవర్ధన పర్వతం చిక్కమే అసలు పక్కన మనం ఉంటుంది. సార్తో పాటు మనం ఉన్నాం. ఆయన చేస్తున్నాం, నాయక్ చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, ఈ అబ్బాయి చేస్తున్నాం, అతను చేస్తుండ్రు, మనం మా డాక్టర్ సాబ్ చేస్తున్నాం, అనే మంది చేస్తున్నాం. ఆ చేసే వాళ్ళతో పక్కకుంటే కూర్చుంటారు అవకాశం మనం చేయక్కర్లేదు. పక్కకుండా వాళ్ళు కూడా సరిపోతుంది. సపోర్ట్ అంటే మోరల్ సపోర్ట్ నంబర్ ఇది ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కదా, ఎవరు మంచి పని చేస్తే మనం పోయారు, మన పక్కకున్నాం అంతే. పక్కకున్న చాలు అది. ఎందుకంటే వీళ్ళ పక్కన మనం 20 మంది ఉన్నాం అనుకోండి, ఆయన ముందుకు వెళ్తాడు. ఒక్కడే ఉన్నాం అనుకోండి, మీకు సెలవు లేదంటే అది మనకి ఇంపేడు కాకపోతే ఆ స్థైర్యం రాదు. కానీ ఏ మంచి పైనకైనా మనం అంతా కలిసి కలవాలి. ఇక్కడ డబ్బుతో సమస్య లేదు, డబ్బు అవసరం లేదు. కేవలం అంటే డబ్బు కంటే విలువైన ఒకటి ఇవ్వాలా, అది సమయం. ఆ సమయం మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి నాలాంటి వాడికి వరకపోవడం కారణం ఏంటంటే నాకు వేరు, నేను అర్థం లేదు. ఇది కరెక్ట్గా ఈ 12 o'clock ఇప్పుడు నాకు లెక్చర్ ప్రోగ్రామ్ ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని నీట్ ఐఐటి విద్యార్థులకు గవర్నమెంట్ తరఫున కలెక్టర్ గారు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 22 లక్షల రూపాయలకి ఇస్తున్నారు. మొత్తం మాకు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ వాళ్ళకు ఈరోజు 12 to 1 ప్రోగ్రామ్ పెట్టారు. అక్కడ వాళ్ళు మోటివేట్ అని పెట్టారు. కానీ నేను చెప్పాను, సార్ చెప్పారు ఈ ప్రోగ్రామ్ లేదు, సార్ మీటింగ్ అని చెప్పారు. కాబట్టి నేను వారు అశోక్తో అలా చెప్పాను, ఈ సండే కాదండి రిక్వెస్ట్ అడిగాను, నెక్స్ట్ సండే పెట్టుకున్నామంటే తప్పకుండా సార్ ఇంకేందన్నారు. అది క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చాను. సో ఈ రకంగా నా సమయాన్ని మరి ఈ రకంగా ఆ సార్ అయితే నాకు గుర్తు మన టాప్స్లో కలిసాం. మన నరసింహరెడ్డి గారు ఎంత మాకు గుర్తు మరుగునప్పటి సమాజంలో గుర్తుపెట్టుకోండి, మంచి వాళ్ళు చాలా రకం కూడా చెప్పేది అదే. చాలా మంది అనుకుంటాం కదా సబ్లోగా యోగే గోలోగా, సబ్లోగా ఏం కాదు, చాలా మంది మంచి వాళ్ళు మనలా కాదు, మనకంటే మించిన వాళ్ళు. ఆ సార్ యువకుడు కూడా ఎంత ఎక్కడెక్కడ రక్తదానం చేస్తున్నారు, ఆయన అలవాటు ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తున్నారు, సార్ చేస్తున్నారు, మన పెంటపతి భూషణ సార్ తరఫున చేస్తున్నారు. ఇలా ఎంతమంది ఉన్నారు అండి. మా ప్రెసిడెంట్ డాక్టర్ దేవిదాస్ గారు ఉన్నారు, సీనియర్ సిటిజన్, 60 ఏళ్ళు దాటిపోయినాయి. ఇప్పటికీ వీళ్ళకి కూడా 10 చోట్ల కూడా మన స్పీచ్లు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, పిల్లలతో మాట్లాడుతున్నారు. మొన్న కూడా మన ఎన్టీటీ డాటాలో వీడియోతో మేము స్పీచ్లు ఇచ్చాము. ఈ రకంగా ఎంతో మంది చేస్తారు. గమ్మత్ ఏంటంటే మాకు ఆ పూర్వం ఉంటారు. ఆలోచిస్తే ప్రతి రెండో వ్యక్తి మంచివాడే ఉంటాడు, ప్రతి రెండో వ్యక్తి సమాజం కోసం పనిచేస్తున్నాడు. సమాజాన్ని దోచుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళకంటే ఎక్కువ సమాజాన్ని మంచి చేశారు చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు మనం చేయటం ఇటువంటి ఈశ్వరలింగం గారు ఇక్కడికి వచ్చి చేశారు, ఎంత గొప్ప విషయం. కాబట్టి సార్ మీకు ఈ సందర్భంగా మేమంతా కూడా మీ అందంగా ఉంటాము, మీకు ఉంటాము. మరి మీ అందరితో మీ సమయం యొక్క ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే కొద్దిగా నేను చేసి చెప్తున్నాను, మీరు కూడా చేయాలంటే చాలా మంది చేస్తున్నాను చెప్పినాను. ఆయన ఆ పిల్లాడు చేస్తున్నాడు కదా, అక్కడ యువకుడు ఈయన నిలబడు, ఆయన ఎంతో చేస్తుంటాడు. గోమాత ఇక ఈయన మా స్టూడెంట్ వైద్య సాబ్ అయితే ఎంతో చేస్తున్నాడు. ఈయన ఇది అందరూ రండి. కాబట్టి మీ అందరికీ మరి స్వయంగా నమస్కారం చేస్తూ